వెల్కమ్ బ్యాక్ టు ఆనంద స్పీకింగ్ ఛానల్. ఈనాడు ఆదివారం పదకేలి లేదా పదవినోదం ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఒకటి అర్థం మంచు. ఇక్కడ 3 అక్షరాలు ఇచ్చాడు. 3 అక్షరాలు ఇక్కడ తుహినం అని రాస్తున్నాను. తుహినం. ఒకటి నిలువు. ఒక రాశి తుల. 2 నిలువు. మేలు కోరి చెప్పేది హితవు, హితబోధ. 3 అడ్డం. సాగరం అంటే సముద్రం. సముద్రం. 4 నిలువు. వాత్సల్యంతో కూడిన గర్వం, మురిపెం. మురిపెం. 5 నిలువు. ధరణి అంటే అవని. ఇక్కడ మంచుకి కానీ ధరణికి కానీ చాలా పర్యాయ పదాలు ఉన్నాయి, కానీ మిగతా పదాలకి తగ్గట్టుగా ఈ పదాలు రాస్తున్నాను నేను. 6 అడ్డం. ఊరు అంటే తొడ. తొడ. 6 నిలువు చూద్దాం. కాడ వృంతం అంటే తొడిమ. తొడిమ. 6 అడ్డం నిలువు అయిపోయింది. 7 అడ్డం. ఈగ, లత, దానికదే వచ్చేసింది. 8 ఏకాక్షరం. అడ్డం 7తో స్త్రీ. అడ్డం 7 లత అని ఉన్నది కాబట్టి లలిత. లలిత అంటే స్త్రీ. ఇప్పుడు 9 అడ్డం. అత్యంత కీలకమైన దాన్ని ఈ నాడి అంటారు. ఇక్కడ నవనాడి అని రాస్తున్నాను. నవనాడుల్లో అంటాం కాబట్టి నవనాడి అని రాస్తున్నాను. ఇప్పుడు 10 అడ్డం. అమాయకుడు, మేధకుడు అంటే బోల. బోల. 11 అడ్డం చూద్దాం. అందమైన అమ్మాయి ముక్కుకు పోలిక ఈ పువ్వు అంటే సంపెంగ. సంపెంగ. 11 నిలువు. సంశయం అంటే సందేహం. సందేహం. ఇప్పుడు 13 అర్థం చూద్దాం. తుది లేని మొసలి. మొసలి అంటే మకరం. తుది లేదు కాబట్టి మొదటి 2 అక్షరాలు రాస్తున్నాను. 14 నిలువు. రాధేయుడు అంటే కర్ణుడు. 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 ఇప్పుడు 15 అడ్డం చూద్దాం. దుఃఖం అంటే బాధ. 15 నిలువు. పెద్ద కుండ అంటే బాణ. 16 అడ్డం. నూడే అంటే వందే. 12 నిలువు చూద్దాం. గొప్పతనమా అంటే గరిమా. గొప్పతనమా అన్నాడు కాబట్టి గరిమా అని రాస్తున్నాను. ఇప్పుడు 17 అడ్డం. నక్షత్రం అంటే రిక్కు. 18 నిలువు చూద్దాం. రేయి అంటే షాని అని రాస్తున్నాను. షాని అన్న రేణి అన్న రేయి అన్న ఒకటే. 19 నిలువు. 19 నిలువు. మాసం వైపు బాలచంద్రుడు అంటే 4 అక్షరాలు ఇచ్చారు. నెలవంక. 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 20 అడ్డం చూద్దాం. ఆర్భాటం అంటే హంగామా. 21 నిలువు. గార్ధబం అంటే గాడిద. గాడిద. 22 అడ్డం చూద్దాం. వేదం చదివిన పండితుడు అంటే శ్రోణీయుడు అని రాస్తున్నాను. శ్రోణీయుడు. శ్రోణీయుడు అని రాస్తున్నాను. 22 నిలువు.
వినేవాడు అంటే శ్రోత. 23 నిలువు. ఉపాయం అంటే యుక్తి. 23 అయిపోయింది. 24 అడ్డం చూడాలి. సరస్సు అంటే కొలను. 24 నిలువు చూద్దాం. కొన అంటే కొస. ఇప్పుడు 25 అడ్డం. కొత్తని క్రొత్త అన్నట్లే పాతని ఇలా రాసేవారు గతంలో. ప్రాత. 25 నిలువు. జీవం అసువులు ఊపిరి అంటే ప్రాణం. ఇప్పుడు 26 అర్థం చూద్దాం. కాల్పు పురుడు అంటే ప్రసవం. 26 నిలువు. హిరణ్యకశిపుని కొడుకు అంటే ప్రహ్లాదుడు. 26 అయిపోయింది. 27 అర్థం చూద్దాం. మన్నన ఆదరం అంటే ఆదరణం. 27 నిలువు చూద్దాం. గోవు అంటే ఆవు. ఇప్పుడు 28 నిలువు. రత్నాలు అంటే రతనాలు అని రాస్తున్నాను. ఇక్కడ 4 అక్షరాలు ఇచ్చాడు. మొదటి అక్షరం రా వచ్చింది కాబట్టి. ఇప్పుడు 29 నిలువు చూడాలి. పౌర్ణమి నాటి చందమామ 3+3 ఇచ్చాడు. అంటే పున్నమి వెన్నెల అని రాస్తున్నాను. పున్నమి జాబిలి అని రాస్తున్నాను. పున్నమి జాబిలి. 30 నిలువు. మాటలు అంటే పలుకుడు. పలుకులు. 30 నిలువు అయిపోయింది. ఇప్పుడు 31 అడ్డం చూద్దాం. క్షామం అంటే కరువు. 32 నిలువు. కిరణం ప్రకాశం. ఇక్కడ 2 అక్షరాలు వచ్చింది. మొదటి అక్షరం రూ వచ్చింది. ఇది ఒక్కటే నాకు అసలు ఎంత ఆలోచించినా తెలియడం లేదు. ఏమొస్తుందో కాస్త మీకు కనుక తెలిస్తే ఈ పదకేలు మొత్తం పూర్తయ్యే తర్వాత ఇంకొకసారి ఆలోచిస్తాను. ఒకవేళ నాకు తెలియకపోతే మీరు కామెంట్స్లో చెప్పండి దయచేసి. నాకు తెలిసినంత వరకు ఈ పదకేలు పూర్తి చేయడానికి ట్రై చేస్తాను ప్రతిసారి. ఇది మటుకు నాకు తెలియట్లేదు. 33 అర్థం. గొప్పవారు మహనీయులు అంటే ఉన్నతులు. ఉన్నతులు. 34 నిలువు చూద్దాం. రెండొంతుల తునుక అంటే ఇక్కడ తునుకు అని రాస్తున్నాను. రెండొంతుల తునుక అంటే 35 అర్థం. ధూళి మట్టి అంటే దుమ్ము. 36 అర్థం. సేనాపతి అంటే సేనాధి. 36 నిలువు. పనివాడు నౌకరు అంటే సేవకుడు. 36 అయిపోయింది. 37 అర్థం. కాంతి మెరుపు తలుపు అంటే మెనుపు వచ్చేసింది దానికది. ఇప్పుడు 38 నిలువు చూద్దాం. కడలి అంటే సాధారణంగా సాగరం సముద్రం అని రాస్తాం. కానీ మిగతా పదాలకి సరిపోయేలాగా ఇక్కడ సింధువు అని రాస్తున్నాను. సింధువు అన్న కడలి అన్న ఒకటే. ఇప్పుడు 39 అర్థం.
ఇవాళ నాకు 2 పదాలు కొత్త పదాలు తెలిసినాయి. ఒకటి సింధువు, ఒకటి 39 అర్థం ఉంది కూడా ఇవాళే మొదటిసారి తెలుసుకున్నాను నేను. బార్లీ అంటే ఎవలు అంట. ఎవలు అన్న బార్లీ అన్న ఒకటే అంట. నాకు ఈరోజు తెలిసింది. 40 అర్థం గులాబీ అంటే రోజా. రోజా 40 అయిపోయింది. 41 అర్థం చూద్దాం. తుమ్మెద అంటే మధువు. మధువు 41 నిలువు. ఆడకు వ్యతిరేకం అంటే మగ. మగ 42 నిలువు. జంతు ప్రదర్శనశాలలో అంటే జూలో 43 అడ్డం. మారేడు అంటే మారేడు దళం అన్న బిల్వ దళం అన్న ఒకటే. సో బిల్వం. బిల్వం అని రాస్తున్నాను. 44 అడ్డం. జగడం తగాదా అంటే తగవు. తగవు 45 అడ్డం. చుట్టూ గదులు మధ్య ఖాళీ స్థలంలో ఒకప్పటి పెద్ద ఇల్లు. 6 అక్షరాలు ఇచ్చాడు. 3 అక్షరాలు వచ్చేసింది. చుట్టూ ఉన్నది మండువా లోగిలి అంటాం. మండువా లోగిలి. మండువా లోగిలి 46. నిలువు 23తో కుట్ర. నిలువు 23. నిలువు 23 మనం ఏం రాసాం? యుక్తి అని రాసాం. కుయుక్తి అంటే కుట్ర. కు రాస్తున్నాను. కు అంటే కు. ఇదండి ఈ వారం పదకేలి ప్రశ్నలు జవాబులు. ఇది ఒక్కటి తెలియట్లేదు నాకు, కొంచెం కామెంట్స్లో తెలియజేయండి.